పడద్దు. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పట్టించిన నిర్మాణ పనులు తలికి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పల్లెదారులకు మోక్షం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి రహదారులను పరిశీలిస్తుండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రహదారుల నాణ్యతపైన దృష్టి సారిస్తున్నారు. తాజా కృష్ణా జిల్లాలో పవన్ సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్న రహదారుల పనులు తనిఖీ చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడద్దని అధికారులకు సూచించారు. 2 నెలల కిందట పెనమలూరు పరిధిలో పల్లె పండగ కార్యక్రమం నిర్వహించిన సమయంలో పవన్ పలు రహదారుల నిర్మాణానికి వేదికపై నుంచి హామీ ఇచ్చారు. వెంటనే నిధులు విడుదల చేయించి ఆ పనుల్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రహదారి పనులు నాణ్యతను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ పెనమలూరు వచ్చారు. కంకిపాడు బస్టాండ్ నుంచి ఆయన వెళ్ళారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం వేయము, రాష్ట్రంలో డబ్బంతా తీసుకెళ్లి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు. వైకాపా నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మండిపడ్డారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టును పునరుద్ఘాటించారు. ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయకుండా రాజధాని నిర్మిస్తామని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీ 44వ సమావేశం అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా మిగిలిన భూములను విక్రయించి అమరావతి నిర్మిస్తానని తెలిపారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలను అమరావతిలో భూములు విక్రయించడంతో పాటు భవిష్యత్తులో అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో తీరుస్తామని వెల్లడించారు. ఎవరుంటారో ఆ తర్వాతన 20 ఏళ్ళకి 30 ఏళ్ల తర్వాతన ఇందులో నుంచి వచ్చిన భూములను నమ్మి అప్పుడు కడతామని చెప్తే ఎవరైనా నమ్ముతారా? దాంట్లో ప్రాక్టికల్గా అదేదో ఇప్పుడు కదా చేసి ఉండాల్సింది. నిజంగా అయితే కనుక ఇంతకుముందు ఏమన్నారు, ఇదే పదం వాడారు, సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ సఫిషియన్సీ, దాంట్లో ఉన్నటువంటి భూములు నమ్మితేనే వచ్చేస్తాయని చెప్పి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి లోన్ తీసుకున్నారు, ఇంకా తీసుకుంటున్నారు. మొత్తం 65,000 కోట్ల రూపాయలు కావాలి. అయితే దాంట్లో వచ్చిన డబ్బులతోనే దాన్ని తీరుస్తామంటే ఎవరు తీరుస్తారు? వచ్చి దాంట్లో ఎవరికి తెలుసుద్ది?